అందరికీ నమస్కారం అండి. ముందుగా గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మ పాదపద్మములు నమస్కారములు. సకల గురుమండలికి ఆత్మ సుమాంజలి, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు. శ్రీ లలిత గారికి అభినందనలు మిమ్మల్ని అందరినీ పరిచయం చేయడానికి ఈరోజు. అలాగే మహావతార్ ఫౌండేషన్ వారు హోలిస్టిక్ వెల్త్నెస్ 365 రోజులు చక్కగా ఇలా పెట్టడం అంటే ఎంతో గొప్ప 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 విషయం, గొప్ప ఈవెంట్ ఇది. నిజం చెప్పాలంటే రోజు చేయటం అన్నది చాలా చాలా గొప్ప విశేషము. మరి వారికి కూడా అభినందనలు. సో ఈ రోజు 77వ రోజు అనుకుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరిని కలవటం ఈ యొక్క దీనిలో మీతో పాల్గొనటం నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు టాపిక్ కూడా మేడం గారి సెలెక్ట్ చేశారు, లలితా సహస్రనామం అని పెట్టేశారు ఆవిడే. సో దాని గురించి మనం తెలుసుకుందాము. ఓకే. సో నా గురించి అంతా చెప్పారు కాబట్టి చెప్పేది ఏం లేదు, అంతా ఓకే, తెలిసిందే కదా. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. శ్రీ లలితా సహస్రనామం చాలా మంది చదువుతారు కదండి. మన భారతదేశంలో ఈ ఈ భాష ఆ భాష అని లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో శ్రీ లలితా సహస్రనామం చదువుతూనే ఉంటారు అందరూ కూడా. సో అది అది చాలా మంది ఇళ్లలో నిత్య పారాయణ చేస్తూ ఉంటారు. అది ఆ పారాయణ అలవాటు, అంటే అలా పారాయణ చేయటం అలవాటు అయిపోతుంది. కానీ ఆ నామం యొక్క అర్థాన్ని, ఆ ప్రతి నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని చేసినప్పుడు మనసు ఏమవుతుంది, నామంతో లయమై చక్కటి ఒక ఆత్మానుభూతిని పొందవచ్చు. అలాగే అసలు పారాయణ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. పారాయణ అంటే నిరంతరం జరుగుతూ ఉంటుంది. సప్త సప్తాహ పారాయణలు, భాగవత పారాయణం, రామాయణ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. సో పారాయణ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది పారాయణ అంటే పర ప్లస్ ఆయన, పర ప్లస్ ఆయన. పర అంటే ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయాణమే పారాయణ అని అంటారు. ఇది ఇది మరి మహానుభావులు చెప్పింది కాదు, ఈ నాలుగు నుంచి వచ్చింది ఇది. సో పరతత్వాన్ని తెలుసుకునే ప్రయాణమే పారాయణ. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునే సాధనాపరమైన ప్రయాణమే ఈ యొక్క పారాయణ అంటారు. ఈ ఆదిపరాశక్తి స్వరూప తత్వం శ్రీ లలితా సహస్రనామం కదా. సో ఈ లలిత అంటేనే ఆదిపరాశక్తి. సో ఆదిపరాశక్తి స్వరూపం తత్వం మనకు అవగతం కావాలంటే దానికి మార్గము ధ్యాన సాధనతో అంతర్ముఖ ప్రయాణమే. అంతర్ముఖ వెళ్ళినప్పుడే మనకు అవన్నీ అర్థమవుతాయి. సో మనలోని ఆత్మతత్వమే విశ్వ చైతన్యం అయిన, మనలోని ఆత్మతత్వం విశ్వ చైతన్యమైన శ్రీ లలితా పరమేశ్వరి. మన లోపల ఉన్న ఆ చైతన్య మూర్తి, చైతన్య స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి అయితే ఆ దివ్యత్వాన్ని, అంటే మనలో ఉన్న ఆ చైతన్యాన్ని, మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా ఒకనొక జడత్వం గాని బండత్వం గాని ఆవరించి ఉంటుంది. అది ఆ బండత్వాన్ని మన ధ్యాన సాధన ద్వారా మనలో దాగి ఉన్న బండాసురుడు, ఆ బండత్వం అంటే బండాసురుడు కథలో తెలుస్తుంది మనకి. లలితాపారాయణలో మనం చదివేటప్పుడు ఆ బండాసురుడిని, రాక్షసుని సంహరించడానికి అమ్మ వచ్చిందని చెప్తారు. సో అది ఆ బండాసురుడు ఎవడో కాదు, మనలో ఉన్న ఆ జడత్వం, బండత్వం ఏదైతే ఉందో ఆ బండాసురుడిని సంహరించడమే ఇందులో ఉన్న విశేషం. అంటే ఈ లలితా సహస్రనామాలు చెప్పుకునేదంతా కూడా మనం అందరూ తెలుసుకునేది ఏంటంటే అమ్మ యొక్క విగ్రహాన్ని పూజిస్తూ, విగ్రహాన్ని అర్చిస్తూ, విగ్రహాన్ని చూస్తూ ఆమె రూపాన్ని, లావణ్యాన్ని అంతా వర్ణిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇప్పుడు మనం తెలుసుకునేది మాత్రం అమ్మ అనే శ్రీ లలితా పరమేశ్వరి అనేది ఎక్కడో వేరుగా లేదు, నీ లోపలే ఉంది. మన లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క అద్వైతామృతం. అందుకని అద్వైతామృతం. అమ్మ వేరు, మనం వేరు కాదు. మనలోనే ఆ శక్తి ఉంది. ఆ శక్తిని, ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందకుండా ఒకనొక అజ్ఞానము, ఒకనొక బండత్వము, ఒకనొక జడత్వం మనకు ఆవరించి ఉంది కాబట్టి మనకు అది అనుభూతి చెందటల్లా. సో అది చెందే విధానాన్ని చెయ్యాలంటే ఇదిగో శ్వాస మీద ధ్యాస ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని సంహరించుకుంటే మనలో ఉన్న దివ్యత్వం అనేది అనుభూతి చెందుతుంది అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఎప్పుడు కూడా మనం వేరు, భగవంతుడు వేరు, మనం వేరు, భగవంతుడు వేరే అని అనుకుంటాం కదా. సో మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఏం చెప్తారు పత్రిక గారు, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అంటారు. అహం ఆత్మ బ్రహ్మ అంటే మనమే దేవుళ్ళమని చెప్పి పత్రిక గారు
కోటి సార్లు ఎప్పుడు మనం అదే చెప్తారు తప్ప వేరే చెప్పరు. సో అంటే మనని ద్వైతంగా లేకుండా అద్వైతంగా తీసుకొచ్చే స్థితికి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అలవాటు తీశారు. సో ఆ విధంగానే ప్రతి దానిని కూడా అద్వైత స్థితిలో తీసుకోవడమే అలవాటైంది. సో ఇప్పుడు కూడా అమ్మ గురించి తెలుసుకోవాలంటే అమ్మ వేరు మనం వేరు కాదు. అమ్మ యొక్క శక్తి మన లోపలే ఉంది. ఆ లోపల ఉన్న తత్వాన్ని మనం అనుభూతి చెందాలంటే మనను ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యని, లేకపోతే ఆ యొక్క బండత్వాన్ని, జడత్వాన్ని తొలగించుకోవాలంటే ఏకైక మార్గము ధ్యానమే, అంతర్ముఖ సాధనే, అంతర్ముఖ ప్రయాణమే, దానికి శ్వాసానుసంధానమే. కాబట్టి అందుకే లలితా సహస్రనామంలో బండాసుర వధ అని వస్తుంది కదా, ఆ రహస్యం ఇదే. బండాసుర వధ అని చెప్పేసి రహస్యం ఏంటంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామాల్లో అంతరార్థం కూడా ఇదే. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బాహ్యంలో నీకు ఎక్కడా దొరకదు. దొరకదు అని దుర్లభమైనది అనలా, సుదుర్లభమైనది అన్నారు. దానికి సు అని చేర్చారు. అంటే ఎప్పుడు బయట అనేది దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? అంతర్ముఖ సమారాధ్య. ఆరాధ్య అంటే ఇక్కడ ఏంటి? సమము అంటే ప్రాణశక్తి, ఆరాధ్య అంటే దాన్ని ధ్యానించటం. మనం చేసేది మన గురువు గారు ఇచ్చింది శ్వాసానుసంధానమే, అదే ఆరాధ్య. నీ ప్రాణశక్తిని నువ్వు ధ్యానించు, నీ ప్రాణశక్తితో శ్వాసను గమనిస్తే అంతర్ముఖం అవుతావు అన్నది అంతర్ముఖ సమారాధ్య. మరి అంత అద్భుతంగా ఏనాడు రాసిందండి ఇది? ఏనాడు? ఎప్పుడో పురాణ మన అసలు పుట్టుకే తెలియదు. ఇది ఆ అమ్మ యొక్క మూల చైతన్యం నుంచి ఉద్భవించిన వసిన్యాది దేవతలు ఫస్ట్ దీన్ని రచించారు. వసిన్యాది దేవతలు అమ్మ నుంచి ఆవిర్భవించిన, అంటే ఆ మూల చైతన్యము నుంచి కొన్ని శక్తులు ఆవిర్భవించినాయి. ఆ శక్తులే ఈ యొక్క వసిన్యాది దేవతలు అని పేరు వాళ్ళకి. ఆ దేవతలు ఈ యొక్క అమ్మ యొక్క కీర్తన రచించారు, ఈ యొక్క స్తోత్రాన్ని రచించిన తర్వాత అది మనకి ఎలా వచ్చింది అంటే హయగ్రీవుడికి అగస్త్యుడికి జరిగిన సంవాదంలో మనకి ప్రపంచానికి అందించబడింది. ముందుగా రాసి వసిన్యాది దేవతలు ప్రపంచానికి అందించింది అగస్త్య మహర్షి ద్వారా వచ్చింది. ఇది ఎందులో ఉంది అంటే బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండ భాగంలో ఉంటుందన్నమాట, బ్రహ్మాండ పురాణంలో. సో అలా మనకి ప్రపంచానికి అందించబడింది. ఆ తర్వాత వ్యాస మహర్షి ద్వారా కూడా ఈ యొక్క లలితా సహస్రనామం బయటకు వచ్చింది. సో ఇలా ఇంత వెనకాల అంత కథ ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి హిస్టరీ, అదంతా అవ్వదు మనకి. జస్ట్ దీనిలో ఉన్న కొన్ని మనకి ధ్యానానికి అనుగుణంగా ఉన్న కొన్ని నామాలు తెలుసుకుందాం. సో కాబట్టి ఈ ఈ నామాల్లో ఉంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే బాహ్యంలో నీకు ఎక్కడా దొరకదు. నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తే కానీ నీ ఆత్మతత్వాన్ని, నీ చైతన్యాన్ని నువ్వు అనుభూతి పొందగలవు అని చెప్తున్నారు ఆ శ్లోకంలో. లలిత అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. లలిత, ల అంటే లక్ష్యాన్ని, లి అంటే లిప్త కాలంలో, తా అంటే తరింపజేసేది. అంటే నీ యొక్క లక్ష్యాన్ని లిప్త కాలంలో తరింపజేసేది శ్రీ లలిత అని చెప్తున్నా. మహానుభావులందరూ ఇచ్చినవి ఇవన్నీ. సో కాబట్టి సాధకుడు లక్ష్యాన్ని లిప్త కాలంలో తరింపజేసేదే అని అర్థం అనమాట. ఇక్కడ శ్రీ అంటే శ్రీ లలితాంబికను, అంటే శ్రీమాతను, లలితా పరమేశ్వరిని బాహ్యమైన వర్ణాలతో కాక మనలో అంతర్లీనమైనప్పుడు, అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు ఒక రకమైన ఆత్మానంద స్థితిని మనం పొందుతాం. మనందరూ ధ్యానం చేసేవాళ్ళే, మీరంతా కూడాను ధ్యాన అనుభవంలో మనం ఒక రకమైన ఆనంద స్థితిని పొందుతూనే ఉంటాము. ఆ స్థితి ఏదైతే పొందుతామో అది అనుభూతి ఆ చైతన్య స్వరూపుని. కాబట్టి మన జీవితాన్ని సరైన విధంగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైన గీతోపదేశమే ఈ శ్రీ లలిత గీత. అంటే మనకి భగవద్గీత, ఉద్ధవ గీత, రమణ గీత, కపిల గీత ఇలాంటి ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ మనకు ప్రాధాన్యత పొందింది భగవద్గీత అనేది మానవుడికి ఒక ఫార్ములా. మానవుడు ఎలా జీవించాలన్నది శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఇచ్చేస్తాడు. ఇలా ఈ పద్ధతుల్లో ఈ విధంగా ఉంటే మానవుడు సరిగ్గా ఉంటాడు అని చెప్పేసి. సో అందుకనే ఆచరణీయ గ్రంథము భగవద్గీత. అదే విధంగా శ్రీ లలితా గీత కూడా సాక్షాత్తు భగవద్గీత ఎంతో అంతే ప్రాముఖ్యత కలిగింది. అందులో ఇది ఇంకా ముందు భగవద్గీత అనేది ఒక 5000 సంవత్సరాల క్రితం. కానీ ఈ యొక్క లలితా అద్వైతామృతము, లలితా రహస్యాస్త్రము పూర్వం ఎప్పుడో పురాణ కాలంలో ఆవిర్భవించింది. అది ఎన్నో పురాణ కాలంలో ఆవిర్భవించింది. కాబట్టి ఇది సనాతనము సనూతనము, పురాతనమైనది. కాబట్టి అందుకని ఈ లలితా గీత దేనికి తక్కువేం కాదా, అన్ని కలపోసినది ఈ గీత. భగవద్గీతలో ఎట్లయితే మానవుడికి కావలసిన సమస్త విషయాలు ఎలా ఉన్నాయో అదే విధంగా సమస్త కోణాలలో కూడా అనేక విధాలలో ఈ యొక్క జ్ఞానాన్ని అందించేది ఈ లలితా గీత. సో కాబట్టి
ఇదనమాట లలిత అంటే మొట్టమొదట. సరే, మనం ఇక మొట్టమొదటి శ్లోకం తెలుసుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత అన్నది ఉంటుంది కదండి. అందరూ తెలిసిన వాళ్ళేమో అనుకుంటున్నాం నేను. చాలా మంది చదువుతూనే ఉంటారు కదా. సో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేది మొట్టమొదటి శ్లోకము. శ్రీమాత అంటే మనం తెలుసుకోవాలి. పత్రిసారు మా అనుభవం చెప్తున్నా దీనిలో. ఇది ఈ ఈ పుస్తకం లలితా సహస్రనామం రాయడానికి కూడా ప్రేరణ అంతా కూడా పత్రిజీనే. సో ఎందుకు అంటే ఆల్రెడీ నేను నా ధ్యానానికి రాకముందు నేను పూజ పునస్కారాలు ఈ పారాయణలు చాలా చేసేదాన్ని. కానీ ధ్యానం పరిచయం అయిన తర్వాత అన్నీ మానేసేసాను. ఒక ధ్యానంలో ఎక్కువ ఉండేదాన్ని. అప్పుడు అప్పుడు చదివింది ఏదో మాకు తెలియదు, కానీ తప్పో ఒప్పులు చదివేసాం పారాయణ చేసి. దానిలో ఇంత మాత్రం కూడా మాకు అర్థం తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, బహుశా పత్రి గారికి పరిచయం అయ్యి ఒక 15-16 సంవత్సరాల తర్వాత అనుకుంటా, ఒకసారి ఈ లలితా గీత గురించి యజ్ఞం పెట్టారు ఒక చోట. సో ఆ లలితా యజ్ఞం పెట్టినప్పుడు మమ్మల్ని వాళ్ళు లలిత గురించి చెప్పమని ఇన్వైట్ చేశారు. అప్పుడు చెప్పాలంటే ఏం చేయాలి, మనం చదవాలి కదా. సరే, అప్పుడు నేను తీయడం పుస్తకం పెట్టా. ఎప్పుడో కొన్ని 16-17 ఏళ్ళు అయిపోయింది వదిలేసి. అప్పుడు తీసి చదువుతూ ఉంటే ఒక్కొక్క నామానికి ఒక అద్భుతమైన సమన్వయం కుదురుతుంది. అంటే మన ధ్యాన సాధనలో మనకు పొందే అనుభూతి ఏంటో, అనుభవం ఏంటో ఒక్కొక్క నామానికి చాలా చక్కగా విశ్లేషణ దొరుకుతుంది. చాలా ఆనందంగా అనిపించింది. దాంతోపాటు కొన్ని పుస్తకాలు కూడా రీసెర్చ్ చేశాను. కొన్ని చాలా మంది, ఒక ఇంచుమించు 7-8 మహర్షులు రాసిన పుస్తకాల్ని, ఆదిగా ఉన్నది భాస్కర్ రాయల వారిది మూల గ్రంథము, ఆ తర్వాత వేదాద్రి మహర్షి గారిది, చాలా మంది అలా చదువుని దానిలోంచి తీసి మనకి అనుగుణంగా తీసుకున్నాం, మనకి ఇప్పుడు కావాల్సిన విధంగా. సో అప్పుడు పత్రి గారు కూడా ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు ఆయన కూడా లలితా సహస్రనామం చదవాలి. చాలా పుస్తకాలు చదివారు కానీ లలితా సహస్రనామం పారాయణ ఎప్పుడు చదవలేదు ఆయన కూడా. అప్పుడు ఇద్దరం కారులో వెళ్తుంటే పత్రి గారు ఆ పుస్తకం వెనకాల ఉంది, లలిత చిన్న పారాయణ పుస్తకం అనమాట. చూస్తే ఏంటి సార్ ఇదంటే, లేదు మేడం ఇప్పుడు చదవలేదు, ఒకసారి చూద్దాం అని చెప్పి తెప్పించాను అన్నారు. ఇలా తీశారు. ఒక 2-3 నిమిషాలు చదివారు అనుకుంటా, అది అలా పెట్టేశారు, వెనకబడేశారు కారులో. ఏంటి సార్ అప్పుడే అయిపోయిందా అయిపోయింది అన్నారు. ఏంటంటే శ్రీమాత అనేది వచ్చింది కదా, అది ఒక్కటి చాలు, ఇంకా అంతే, సమస్తానికి అదే తెలుస్తుంది చెప్పారు. ఎంత సింపులో చూడండి. రోబో చదివినట్టు చదివేశారు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకాలన్నీ అలాగే చదువుతారు ఆయన. ఒకే ఒక్క వర్డ్ శ్రీమాత అంటే ఈ ఒక్క దానిలోనే ఈ ఒక్క నామములోని సమస్తము ఉంది మేడం, ఇంకేముంది మనకు అర్థం అవ్వాల్సింది అన్నారు. నిజమే, అది శ్రీమాత అంటే అంతా సమస్తం, ఆ శక్తి స్వరూపిణి అంతా కూడా మన లోపలే ఉందన్న విషయాన్ని చక్కగా ప్రాక్టికల్ గా పత్రికతో అనుభవించిన అనుభూతి అనమాట అది. సో ఇక్కడ స్త్రీ అంటే ఏంటి, స్త్రీ శబ్దం కంటే ఇది శ్రీమాత అంటే రహస్యమైనది, అలాగే గుహ్యమైనది, చాలా మధురమైనది, ఆనందదాయకమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది. స్త్రీ అంటే ఇన్ని కోణాల్లో ఆలోచిస్తాం. ఇన్ని కోణాల్లో కూడా ఉన్నాయి. శుభకరమైనది, మంగళకరమైనది, ఆనందమైనది, రహస్యమైనది, గుహ్యమైనది. మరి స్త్రీలో శకారం ఉంది, రకారం ఉంది, మకారం ఉంది. శ్రీ మాత కదా, శకారము రకారము మకారముల కలయికే స్త్రీలోనే. సో ఈ యొక్క స్త్రీ అంటే స్త్రీ శబ్దమునకు అమృతం అని కూడా అర్థం. అంటే అమృతమును పానం చేసేది, అమృతమును ప్రసాదించేదని కూడా అర్థం స్త్రీ అంటే. అలాగే అమృతం అంటే ఏంటి, ఇక్కడ ఏదో రాక్షసులు వాళ్ళ దేవతలు పొందిన అమృతం కాదు. అమృతం అంటే ఏంటి, జనన మరణ రాహిత్య స్థితి. అమృతం అంటే జనన మరణ రాహిత్య స్థితి, మోక్ష ప్రధాన శక్తి కలది స్త్రీ. అంతేకాదు, తర్వాత స్త్రీ అంటే వేదమని, వేదమాత గర్భమని, గాయత్రి మంత్ర స్వరూపమని కూడా అర్థం వస్తుంది స్త్రీ అంటే. సో ఇన్ని కోణాలలో ఉంది స్త్రీ అంటే అర్థం. కాబట్టి ఇక్కడ శ్రీమాత అంటే శ్రీ మహారాజ్, శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ అంటే స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయ. అంటే సృష్టి స్థితి లయలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరులు, ఈ మూడిట్లో కూడా సృష్టి స్థితి లయలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అంటే సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల ఐశ్వర్యవంతము స్త్రీ అంటే. శ్రీమాత అంటే సకల జ్ఞానవంతము, సకల ఐశ్వర్యవంతము, సకల వ్యాపితము. సో అంటే ఐశ్వర్యవంతము. ఈ మూడు ఈ శ్రీమాతలోనే ఉన్నాయి. సో కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తాను. శ్రీమాత శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహ ప్లస్ ఈశ్వరి
అంటే ఏంటి? సింహ ప్లస్ సింహాసనేశ్వరి అన్నారు. అంటే సింహాన్ని తిరగేస్తే ఏమవుతుంది? హంస అవుతుంది. హంస అంటే ఏంటి? ఇప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హంస స్వరూపంగా ఉందన్నమాట మనకి సాధనలో మనకు తెలుసు. భాగవతంలో సాక్షాత్తు భగవానుడే నారాయణుడు ఏం చెప్తాడో తెలుసా? ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సకల జీవరాశిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపములో సాక్షాత్తు అంశ స్వరూపుణ్ణే నేను వెలుగొందుతున్నాను అని చెప్పి భాగవతంలో శ్రీమన్నారాయణ చెప్తాడు. మరి పత్రి గారు కూడా మనకు అదే ఇచ్చారు, చక్కగా శ్వాసానుసంధానమే. ఆ శ్వాసను పట్టుకుంటే సమస్తము తెలుస్తుంది. సో ఇక్కడ శ్రీమత్ సింహ ఈశ్వరి, సింహాసనేశ్వరి, ఆ హంసను సింహాన్ని ఇలా తిరిగేస్తే హంస అవుతుంది. సో అదే మనం ఇప్పుడు పట్టుకున్నాం. మొట్టమొదటి దానిలోనే శ్వాసను అనుసంధానం చేసుకుంటూ మనం అంతర్ముఖ ప్రయాణం చేస్తున్నాము. తద్వారా అన్ని మనకి అనుభూతికి వస్తున్నాయి. సమస్తము దానిలోనే ఉంది. ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్న అనుసంధానం అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఉంటామో నీ సంస్కారాన్ని బట్టి నీకు ఏమి కావాలో అన్ని సమస్తము నీకు రాబడుతుంది. అందుకే ధ్యానము సకల భోగకారిణి అన్నారు. సకల భోగకారిణి అంటే నీ భోగాలు, నీ ఆత్మ వైభోగాలు ఏమున్నాయో నీ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆ వైభోగాలన్నీ వస్తాయి ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావో. సో కాబట్టి శ్రీమాత అంటే సకల జ్ఞానవంతము, సకల ఐశ్వర్యవంతము, సకల శక్తివంతమని చెప్తారనమాట. ఇది శ్రీమాత. అలాగే ఇది సృష్టి స్థితి లయలు. శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ఞి అంటే స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయం. సో ఇట్లా సృష్టి స్థితి లయలు ఇట్లా ఎన్ని కోణాల్లో చెప్పొచ్చానండి. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ వెళ్తే ఒక 1000 నామాలు దానికి 1000 వస్తాయి, 1000 ఉపమానాలు వస్తాయి. అలా ఉంటుంది. అంటే ఆ చైతన్యం అనేది అనంతమైనది. దాన్ని వర్ణించటానికి వివరించడానికి మనం ఎంత చాలం. ఇదంతా మనం ఏదో కాస్త కోస్త చెప్పుకోవడానికి. ఆ శక్తి స్వరూపునికి ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే మన సమయమే చాలు అక్కడికి. సో రెండోది శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞి అంటే ప్రాణశక్తితో కూడిన ఆకాశమనే. చూడండి, మహారాజ్ఞి ప్రాణశక్తితో కూడా ఆకాశమని ఏది మొత్తం ఆదిపరాశక్తిగా ఉంటున్నదని మనం తీసుకునే శక్తి ఏంటిది? ప్రాణశక్తి లోపల తీసుకుంటున్నాం కదా, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం కదా. సో ఆ ఆదిపరాశక్తి, ఆకాశమున ఉన్న ఆదిపరాశక్తి విశ్వజననిగా శ్రీమాతగా విశ్వసించి మనస్సులో దర్శించుకోవాలి. అంటే అంతటా వ్యాపించి ఉన్న ఆ యొక్క ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న ఆదిపరాశక్తి శక్తిని విశ్వజననిగా, విశ్వమాతగా విశ్వసించి మనస్సులో దర్శించుకోవాలి. విశ్వజనని అయిన శ్రీమాతయే విశ్వపు మహారాణి. విశ్వ జనని అయిన శ్రీమాతయే విశ్వపు మహారాణి. అందుకనే శ్రీ మహారాజ్ఞిగా నీ హృదయములోనే ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్న సర్వాధికారిని శ్రీ మహారాజ్ఞి. అంటే నీ హృదయంలోనే లీని లోపలే ఉండి ప్రాణశక్తి రూపంలో ఉండి నిన్ను ఏదైతే ఉందో అదే శ్రీ మహారాణి, శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే మహారాణి కదా. సో ఎక్కడుంది ఇప్పుడు ఆవిడ? శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే విశ్వ ఆవిర్భావానికి కారణమైన మనసే. విశ్వ ఆవిర్భావానికి అంటే ఆవిర్భావం అంటే ఈ సృష్టి ఆవిర్భావం కావాలని ఒక ఇచ్చ ఎవరు కలిగింది? ఆ చైతన్యానికి కలిగింది. అందుకని ఏమన్నారు? విశ్వ ఆవిర్భావానికి కావలసిన మనసే ఎవరు? ఆ యొక్క చైతన్యానికి లేదా మూల చైతన్యానికి లేదా ఆదిపరాశక్తికి. ఇవన్నీ పర్యాయ పదాలేనండి, వేరుగా అనుకోవద్దు. సో ఆదిపరాశక్తికి ఆ మనసుకి ఏం కలిగింది? సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది కదా. కాబట్టి దాన్ని ఏమంటారు? శ్రీమత్ అన్నారు. లేక నేను అని కూడా అంటాం. నేను అంటే ఈ 6 అడుగుల దేహం కాదు, లోన ఉన్న ఆ ఆత్మతత్వాన్ని నేను అంటారు. అంటే మనసే, లేకపోతే శ్రీమత్ అని, లేకపోతే నేను అని, లేకపోతే అహం అని. ఆ పరాశక్తి యొక్క విశ్వ విధి విలాసమను అంటే ఆ యొక్క అంతటా వ్యాపించి ఉన్న ఆ విశ్వజనని యొక్క విధి విలాసమును ఆసనంగా చేసుకుని సింహాసనేశ్వరిగా అధిష్ఠించింది. ఆ విశ్వానంతటిని కూడా ఆసనంగా చేసుకుని విశ్వ విధి విలాసం అంటే విశ్వంలో జరిగే విధి విలాసాలన్నీ ఉంటాయి కదా, కార్యాలన్నీ ఉంటాయి కదా. వాటినన్నిటినీ ఒక విలాసంగా తీసుకుని ఆసనంగా చేసుకుని దానిపై అధిష్ఠించి ఉంది. అందుకనే శ్రీమత్ సింహాసనేశ్వరి అని అన్నారు. ఇందాక చెప్పుకున్న సింహాసనేశ్వరి అంటే సింహం అంటే తిరిగేసే అంశ అని. సో అంతఃస్వరూపమే నీ లోపలే ఉన్న ఆ శక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉంటే లోపలికి వెళితే ఇవన్నీ మనకి ఆ శక్తిని ఆ యొక్క మహారాజ్ఞిగా పరిపాలించే ఆ ప్రాణశక్తే ఇదంతా మనకి తెలియజేస్తుంది. నీ లోపలే హృదయములో పీఠం వేసుకుని కూర్చుంది శ్రీమత్ సింహాసనేశ్వరిగా. ఏది? ఆదిశక్తి, ఆ పరాశక్తి. అంటే ఆదిశక్తి అన్నా ప్రాణశక్తి అన్నా అన్ని ఒకటే.
పరాశక్తి అన్న ఏంటంటే మనలో ఉన్న ఆ ప్రాణశక్తి. సో మనం తీసుకున్న ప్రాణశక్తికి అంత గొప్ప శక్తి ఉంది. అది ఒక వాటం బొమ్మది, ఒక కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం కదా, అది కాస్మిక్ ఎనర్జీ. అది సాధారణమైనది కాదండి. ఒక ఆటం బాంబు, ఒక పవర్, ఒక 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 విస్ఫోటనం లాంటి శక్తి అనమాట అది. మనకి మీ అందరికీ అవగాహన అయ్యే ఉండవచ్చు. మనం పుట్టిన దగ్గర నుంచి శ్వాస తీసుకుంటూ ఉన్నాం, చాలా కాలం మనం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం చేసి కళ్ళు మూసుకుని మనసును శూన్యం చేశామో అప్పుడు ఆ విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు పొందే ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, అదే డివైనిటీ, అదే దివ్యత్వము. సో ఆ దివ్యత్వంతో నువ్వు కనెక్ట్ అయిన దగ్గర నుంచి నీకు రాకపోకలు జరుగుతూనే ఉంటే ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటావు ఆ విశ్వశక్తితోటి, ఆ విశ్వజననితోటి. అది అక్కడ జరిగేది. అందుకని మన మన లోపలే హృదయపీఠములో తిష్ట వేసుకుని కూర్చుంది శ్రీమాత ప్రాణశక్తి, ఆది పరాశక్తి. ఆవిడే శ్రీమాత, ఆవిడే ప్రాణశక్తి, ఆవిడే ఆదిశక్తి అని చెప్తున్నారు ఈ యొక్క సింహాసనేశ్వరి అనే దీనిలో. అలాగే చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండ సంభూత, చిత్ ప్లస్ అగ్ని. చిత్ అంటే ఆ చైతన్యం. అది ఎలా ఉంది? చిదగ్ని అంటే అగ్నిగుండంలా ఉంటుంది. అది ఒక బ్రహ్మమే, బ్రహ్మ పదార్థమే ఆ చితాగ్ని అంటే. చితగ్ని అంటే ఈ యొక్క బ్రహ్మమే, అంతటా ఉన్నది ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ బ్రహ్మ పదార్థము, ఆ విశ్వశక్తి లేకపోతే ఆ ప్రాణశక్తి, దాన్నే బ్రహ్మం అంటాం. సో అది ఆ ఆ అగ్ని, అగ్ని ఎక్కడుంది? చిదగ్ని కుండ, కుండముల మన లోపలే ఉంది. ఎక్కడుందండి అంటే, ఎక్కడుందంటే సకల మానవాళిలో ఆ విశ్వశక్తి. చూడండి, సకల మానవాళిలో ఆ విశ్వశక్తి తన శరీరములోనే మూలాధార చక్రములో కుండలిని శక్తి రూపములో నిద్రావస్థలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ, ఎవరైనా సరే మానవుడే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి మూలాధారంలో నిద్రావస్థలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ శక్తి. అందుకే తర్వాత శ్లోకంలో ఒక చోట చెప్తారు, కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అని. అంటే కిరిచక్ర అంటే, కిరి అంటే పంది, అంటే పశు ప్రవృత్తి కలిగిన మానవుడిలో కూడా ఆ యొక్క శక్తి ఉంటుంది అని చెప్తున్నారండి ఇక్కడ. అది అంటే ఎక్కడుంది? సకల మానవాళిలో ఆ విశ్వశక్తి తన శరీరంలోని మూలాధార చక్రం నిద్రావస్థలో నిక్షిప్తమై ఉంది. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా అంటే సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా, సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా మనలో ఉన్న ఆ కుండలిని శక్తిని, అంటే ఆ మూలాధారంలో శక్తిని జాగృతం చేసుకోవాలి. అప్పుడే మన మనసుని, చిత్తాన్ని ఇంద్రియాల ద్వారా బయటికి పోనీయకుండా నిరోధిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనసును అంతర్ముఖం చేస్తున్నామో అంతర్ముఖం ద్వారా ఆ ప్రాణశక్తి లయమై చిత్తాన్ని శూన్యం చేస్తుంది. అలా చిత్తం శూన్యమైనప్పుడే, మనసు చిత్తం శూన్యమైనప్పుడే లోపల ఉన్న ఆ చిదగ్ని గుండం, మూలాధారంలో ఉందని చెప్తున్నాం కదా, చిదగ్ని గుండం అందరిలో ఉంటుందని చెప్పుకుని నిద్రాణావస్థలో ఉన్నాం. అందరిలో పడుకునే ఉంటుంది. కానీ ఎవరైతే శ్వాసానుసంధానం చేస్తున్నారో, ఎవరైతే శ్వాసను గమనిస్తూ ఉన్నారో వారిలో ఆ శ్వాస గమనిక ద్వారా ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళి వస్తూ పోతూ ఆ శ్వాస వెళ్ళి లోపలికి ఉన్న నిద్రాణమై ఉన్న శక్తి మూలాధారంలో ఉంది కదా. మూలాధారం అంటే మన ఎన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఆ తీసుకున్న శ్వాస క్రియ అక్కడ దాకా వెళ్ళి అది తట్టబడుతుంది. తట్టబడి అప్పుడు ఆ లోపల ఉన్న శక్తి జాగృతం అవుతుంది, లేదంటే మేల్కొల్పబడుతుంది. అంతేగా నిద్రావస్థలో ఉన్న శక్తిని మేలుకొల్పుతాడు సాధకుడు తన సాధన ద్వారా, శ్వాసానుసంధానం ద్వారా అని చెప్తున్నారు. అప్పుడు ఆ అంటే మనకి శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు శూన్యమైనప్పుడు, ఆ శూన్య స్థితిలో మనకు ఆ సంపూర్ణమైన అమనస్క స్థితి కలిగినప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి అనుసంధానం చేసి ఆ శక్తి లోపల దాకా వెళ్ళి ఆ యొక్క నిద్రాణమైన శక్తిని తడుతూ లేపుతుంది అనమాట. సో తద్వారా అది జాగృతం అవ్వటం జరుగుతుంది, మేల్కొల్పబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అలా అలా మనకి ఎప్పుడైతే మనసు శూన్యమైందో అలా సూర్యకాంతి తేజస్సుతో ప్రకాశవంతమైన కుండలిని జాగరణ జరుగుతుంది. అక్కడ ఆ వెలుగుతుంది. ఇంతకు ముందంతా అజ్ఞానం చీకటిలో మనిగి ఉంది, నిద్రావస్థలో ఉంది, చీకటితో ఉంది, అజ్ఞానంతో కప్పబడి ఉంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే సాధన చేయటం మొదలుపెట్టగా కొన్నాళ్ళకి ఆ దివ్యశక్తి మీతో అనుసంధానమై ఆ లోపల ఉన్న కుండలి శక్తిని మేల్కొల్పుతుంది, ప్రజ్వలింప చేస్తుంది. అప్పుడు ఒక సూర్యకాంతి లాగా వెలుగు నీలోనే ఉంటుంది. దాన్నే అన్నారు, ఆ కుండలిని శక్తినే చిదగ్నికుండ సంభూత అన్నారు. సో ప్రతి ఒక్క మానవుడిలో మూలాధార చక్రం వెన్నెముక చివరి భాగమున నిద్రాణమై ఉంది. ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధన ద్వారా దాన్ని మేల్కొలికినప్పుడు దాని యొక్క
వెలుగు అనేది వాళ్ళు బయటకు వస్తుంది. అంటే దివ్యత్వంతో ఆ సూర్య తేజస్తో ఉన్న వెలుగు అనేది వెలిగించబడుతుంది, మేల్కొల్పబడుతుంది, రగిలింపబడుతుంది. దాన్ని చితగ్ని కుండ సంభూత అన్నారు. అగ్నితత్వంతో ఉంటుంది, అందుకని అది చెప్పారు. అలాగే అట్లా దానికి కూడా ఒక ఉదాహరణ ఏంటంటే, మనము పూర్వకాలంలో కట్టెల పొయ్యిలు పెట్టుకుని వంటలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడంతా గ్యాస్ వచ్చేసింది కానండి. అప్పుడు కట్టెలు పెట్టినప్పుడు మనకి కట్టెల మీద మణుతూ ఆరిపోయి బూడిద వచ్చేస్తుంది అనుకోండి, ఆరిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, గొట్టం పెట్టి ఊదుతాం. అప్పుడు ఏమవుతుంది, ఆ పైన ఉన్న బూడిద లేచిపోయి మళ్ళా మంట రాజుకుంటది కదా. సో అట్లా ఎలా అయితే బూడిదంతా పోయి మళ్ళీ మంట ఎలా రాజుకుంటుందో, అదే విధంగా మన సాధన ద్వారా మన లోపల ఉన్న కుండలిని శక్తి జాగృతం అవుతుంది. చెప్పాను కదా, శ్వాస లోపల దాకా తీసుకుంటాం. సాధారణంగా శ్వాస తీసుకున్న సాధారణ మానవుడికైతే నాభి దాకా వెళుతుంది. కొంతమందికి అయితే అసలు వెళ్ళదు. అంటే ఆరోగ్యకరమైన మనిషి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నాభి దాకా వెళుతూ ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అంతకంటే పైనే వస్తుంది కానీ లోపలికి వెళ్ళదు. సాధారణంగా ఆరోగ్యకరంగా ఉన్నవాడి శ్వాస మాత్రం నాభి కింద దాకా వెళుతుంది. ఇక ధ్యాన సాధన చేసేవాడి యొక్క శ్వాస ఏమవుతుంది, కింద దాకా వెళుతుంది. అంటే మూలాధారం దాకా వెళ్ళి ఆ నిద్రాణమైన శక్తిని తట్టి లేపుతుంది. పాము ఎలా మనకి వెళ్ళి ఆ శ్వాస వెళ్ళి అక్కడ కొడుతూ ఉంటే పాము ఎలా పైకి లేస్తుంది, బుస అంటూ, అట్లా మనకు కూడా ఆ శక్తి మేల్కొంటుంది అని ఇది శాస్త్రీయ పద్ధతిలో చెప్పిన ఋషులు చెప్పినది. ఇదంతా ఋషి సాంప్రదాయంలో, వాళ్ళ సనాతన ఋషి సాంప్రదాయంలో సాధనతో వాళ్ళు పొందిన అనుభవాన్ని ఇచ్చారనమాట. సో ఇది కాబట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంపూత, అక్కడ వరకు వచ్చాం కదా. తర్వాత దేవకార్య సముద్యత అన్నారు. దేవకార్య సముద్యత అంటే దైవ కార్యం చేయడానికి అని అర్థమైపోతుంది మనకి అక్కడ కదా. కానీ దానిలో అర్థం ఏంటంటే, మరి అద్వైతార్థం తెలుసుకోవాలి కదా. దేవకార్య సముద్యం అంటే దైవ కార్యాలు చేయాలనుకుంటాం. ఏంటి ఆ దైవ కార్యాలు, అది తెలుసుకోవాలి. అది అద్వైతం. సో ఏంటంటే, మానవ జన్మ లక్ష్య సాధన ఏంటి? మానవ జన్మ లక్ష్య సాధన ప్రతి ఒక్కరికి మోక్షం అనేది. మోక్షమా లేదా అన్న తర్వాత విషయం, కానీ ప్రతి ఒక్కడికి మోక్షాన్ని సాధించాలనేది ఉంటుంది. తర్వాత వెళ్ళిన తర్వాత మోక్షం కూడా అవసరం లేదు, ఆ స్థితికి వెళ్ళగలం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మానవుడి యొక్క లక్ష్యము మోక్ష సాధన. సో మన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడం అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఏమి జరుగుతుంది, జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, మరణం తర్వాత జీవితం అంటే ఏమిటి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవటమే మానవుడి యొక్క లక్ష్యం. మోక్షం పొందాలంటే ఇన్ని తెలుసుకుంటేనే కదా, ఒక్కొక్కటి స్టెప్ దాటుకుంటూ వెళ్తాం. వెంటనే మోక్షం రాదు కదా. సో ఈ తత్వచింతన రావాలి ప్రతి ఒక్క మానవుడిలో కూడా. ఈ తత్వచింతన వస్తేనే వాస్తవంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక బీజం అంకురించిందని చెప్పచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎవరి మదిలో ఉత్పన్నం అవుతాయి అంటే, ఇలాంటి ప్రశ్నలు అవ్వాలన్నా కూడా సాధారణ జన్మల్లో రాదు. పత్రిజీ చెప్తారు ఎప్పుడు కూడా, కనీసం 500-600 జన్మలు తీసుకున్న తర్వాత కానీ ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవ్వు. అంటే అప్పటికి నీ సంస్కారము అయ్యి మొత్తానికి ఈ సంస్కారానికి దగ్గరగా వస్తావు. సో ఎన్నో అనుభవాలు అయితే కానీ మనం ఈ యొక్క శ్వాసానుసంధానం చేయటం అనేది ఒక గొప్ప సంస్కారం. అందుకే పత్రిక గారు అంటారు ఎప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టామంటే ఆడికి మరణం లేదు, మీకు జన్మ లేదని చెప్పేస్తారు. అంటే అంతటి స్థాయిలు దాటొచ్చాం, అన్ని అనుభవాలు దాటొస్తాం. సో ఇలా కాబట్టి ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటి, తనలో ఉన్న శక్తిని జాగృతం చేసుకుంటాం. తనలో ఉన్న నేను అంటే ఎవరో తెలుసుకోవటం. సో కాబట్టి మానవ లక్ష్యం ఏంటి, మోక్ష సాధన. ఆ మోక్ష సాధన అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. మోక్ష సాధన అంటే తనలో ఉన్న దివ్యత్వం అంటే ఏంటో, నేనంటే ఏంటో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకోసం వచ్చామో, అసలు పుట్టుకంటే ఏంటి, మరణం అంటే ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవటమే జ్ఞానం. కాబట్టి అవి తెలుసుకుంటూ కర్మబంధాలను విడిపిస్తూ, అంటే ఆ జ్ఞానామృతాన్ని మనం ఆస్వాదిస్తూ తెలుసుకుంటూ మన కర్మల నుండి మనం విముక్తులవుతూ చేస్తూ ఉంటే దివ్య కార్యము. అంటే మనని గురించి మనం తెలుసుకుని మన సాధన చేత మన యొక్క కర్మఫలాలను కూడా తప్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నమే దివ్య కార్యము, అది దైవ కార్యము. కాబట్టి మోక్షం పొందడానికి ఈ ప్రయాణం మోక్షం పొందడానికి ఉద్యమిస్తుంది. అంతే. అలానే కాకుండా ఇంకొక కోణంలో కూడా చెప్పుకోవచ్చు. దైవ కార్యం అంటే మనలోని హింసా ప్రవృత్తులే హింసతో కూడిన
ప్రవృత్తులు కానీ ఉంటాయి కదా. హింసాయుతంగా ఉండేవాళ్ళు ఉంటారు, అహింసాయుతంగా ఉంటారు కదా. సో మనలోని హింసా ప్రవృత్తులే రాక్షస గుణాలు, అలాగే సాత్విక ప్రవృత్తులైన దైవ గుణాలే దేవతలు అంటారు. సో ఇవి రాక్షస గుణాలు, దైవ గుణాలు. అంటే మనలో రెండు గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి రెండు గుణాలు. కానీ పాళ్ళు తక్కువగా ఉంటాయి. కొంతమందికి సాత్వికత ఎక్కువ ఉన్నప్పుడు తమో గుణం పాళ్ళు తక్కువ ఉంటాయి, తమో గుణం ఉన్నప్పుడు సాత్విక పాళ్ళు తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చెయ్యాలి. నెమ్మదిగా సాధనకు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ఏమంటారు, మనలో హింసా ప్రవృత్తులే రాక్షస గుణాలు, అలాగే సాత్విక ప్రవృత్తులే దైవ గుణాలని చెప్తున్నారు. సో కాబట్టి ఈ రెండింటిని సంస్కరించుకుంటూ తనలో ఉన్న తనలో ఉన్న దివ్యత్వం వైపు ఉద్యమించడమే దైవకార్య సముద్యత. ఇది దైవకార్యం అంటే. దైవకార్యం అంటే మనం ఏమనుకుంటాం, అమ్మవారికి అంత పసుపు కుంకుమ సమర్పించడం, బట్టలు సమర్పించడం, లేకపోతే భోజనాలు పెట్టడమో, లేకపోతే యజ్ఞాలు చేయటమో, క్రతువులు చేయటమో, ఇవన్నీ బాహ్యకర్మలు. కానీ ఇక్కడ బాహ్యకర్మ చేపట్టాల, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవటం దైవ కార్యము. ప్రతి ఒక్క మానవుడి లక్ష్యం మోక్ష సాధన. ఆ మోక్ష సాధన కావాల్సిన ఏంటో తెలుసుకోవడమే దైవ కార్యము. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది దీనికి. ఇది చెప్పాలంటే బాహ్య ప్రపంచంగా చెప్పాలంటే ఒక పెద్ద, ఇప్పుడు మన మన భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక మినిస్టరీ ఎలా ఉంటుందో, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మన పరిపాలన విధానాలు ఎలాగ ఉంటాయో అలాగా అన్ని పోర్ట్ఫోలియోలకి మనకి ఒక అధిదేవతలు ఉంటారు. ఆ అధిదేవతలందరూ పరిపాలిస్తూ ఉంటారు. సో అదంతా బాహ్యపరమైంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అద్వైత స్థితి. లలితా సహస్రనామం అద్వైతామృతం. సో కాబట్టి ఇక్కడ మనం మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోవటం ప్రయత్నమే దైవ కార్య సముద్యత అని చెప్తున్నారు. ఓకే, ఇది మొదటి శ్లోకం. సో మళ్ళా అక్కడక్కడ చెప్తాను, అన్ని చెప్పాలంటే అవదు. ఉన్న కొంచెం సమయంలో ఏమవుతుందండి, ఇది 182.5 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క నామానికి అర్థం వివరంగా అన్నిటికీ రాశాను, తీసుకున్నాం. సో మరి ఆ నామాలన్నిటికంటే ఒక్కొక్క నామము ఒక మహత్తరమైన శక్తివంతమైనదే. మహత్తరమైన శక్తివంతం అంటే ఏంటి చూడు, అక్షరమాల రథాదూర అని చెప్పేసి అని ధరామాల అని చెప్పేసి వస్తుంది తర్వాత ఒక చోట. అంటే మనకి 50 అక్షరాలు ఉంటాయి కదా, 56 అక్షరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క అక్షరం ఒక బీజాక్షరమే. సో ఆ 2-3 అక్షరాలు కలిపి ఒక నామం అయిందంటే 3 అక్షరాలు, 6 అక్షరాలు, 4 అక్షరాలు ఇలా ఉంటాయి. ఆ నామాలన్నీ కూడా ఒక్కొక్క అక్షరమే బీజాక్షరం అయితే 4 అక్షరాలు 3 అక్షరాలు కలిపితే ఆ నామం యొక్క పవిత్రత, శక్తి ఎలా ఉంటుందో మనం గమనించుకోవచ్చు. సో అంత గొప్పది లలితా సహస్రనామం అంటే. సాక్షాత్తు అంత మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని రుచి చూపించి ఆ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుతుంది అనమాట. అంత గొప్ప శక్తి స్వరూపిణి ఆ విశ్వజనని, ఆ విశ్వమాత, ఆ కాస్మిక్ పవర్. ఒక విస్ఫోటనం కలిగిస్తుంది ఈ శక్తి. అంత గొప్పది ఇది ఈ యొక్క. సో కాబట్టి తర్వాత ఏం చెప్తున్నారంటే, చాలా ఉన్నాయండి ఇందులో. 3 శ్లోకాలు ఫస్ట్ అమ్మవారి గురించి చెప్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్య శ్రీమత్ సింహాసనేశ్వరి చితిగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప కోశ. 3 శ్లోకాలు చెప్పేసి తర్వాత నుంచి 4వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు అండి అమ్మవారి వర్ణన ఉంటుందండి. బాహ్యపరమైన వర్ణన చెప్తారు అందరూ. మనకి ఇక్కడ 4వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు అమ్మవారిని వర్ణన అంటే సమస్తము మన అంతర్లీనంలో వర్ణన జరగటమే. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ మీకు అది చెప్తున్నా. 4వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ప్రతి అమ్మవారిని ఎలా వర్ణిస్తారు, ఈ తల పాదములు గోడు దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణిస్తారు బాహ్యంలో. ఆ బాహ్యంలో వర్ణించే వర్ణనలన్నీ మన లోపలే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా వర్ణిస్తారన్నమాట. అది అద్వైతం. సో అవన్నీ చాలా సమయం పడుతుంది. సరే, తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నాను. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ అంటే ఏంటంటే, మహాపద్మ అటవీ సంస్థ అంటే శరీరమే పెద్ద అరణ్యము. ఓకే. మహాపద్మాటవి అంటే ఏంటండి, శరీరమే పెద్ద అరణ్యం. ఈ యొక్క శరీరమే ఒక అరణ్యం. ఇక్కడ షట్చక్రాలే కాకుండా
సహస్ర సంఖ్యాకులైన అంటే వేల 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 సంఖ్యాకులైన నాడులే మహాపద్మాలు. మహాపద్మ అటవీ సంస్థ అంటే మన శరీరము ఒక పెద్ద అరణ్యము. ఈ ఇక్కడ షట్చక్రాలే కాకుండా వేల వేల నాడులు. మనకు తెలుసు కదండి, మనకి బొమ్మ చూస్తే ఎలా ఉంటుంది, మనకి 72 వేల నాడు ప్రాధాన్యమైన కనపడతాయి, కానీ తెలియకుండా కొన్ని లక్షల నాడులు ఉంటాయి మన లోపల. అందుకని అలా చిక్కిరి చిక్కిరి బిక్కిరే ఉంటాయి. మన ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా మాధ్యమాలు వచ్చేసినాయి కదా, చాలా చక్కగా మనకి అన్ని చూపిస్తూ ఉంటున్నారు. సో అలా ఉంటాయి అనమాట. అదేమన్నారు, ఆ సహస్ర సంఖ్యాకుల నాడులే మహాపద్మాలు అన్నారు. 1000 దళాలతో కూడిన సహస్రార చక్రంలో చేరిన కుండలి శక్తి చక్కగా స్థితమైనప్పుడు, అంటే 1000 సహస్రదళ పద్మస్థాన్ అంటారు కదా, 1000 రేకులతో కూడింది సహస్రారం అంటే పై భాగంలో ఉంటుంది. అక్కడ చేరిన జీవుడు అంటే మనము, ఎవరైతే జీవుడు అంటే మనమే. సో సాధన ద్వారా అక్కడ చేరిన జీవుడు ఎలా ఉంటాడంటే, అక్కడ ప్రాపంచిక అరణ్యంలో కాకుండా, అంటే ఈ ప్రాపంచిక అరణ్యంలో కాకుండా వైరాగ్య స్థితిలో ఉంటాడట. వైరాగ్య వనంలో విహరిస్తాడని చెప్తున్నారు. అంటే ఈ ప్రాపంచిక వనంలో కాకుండా, అరణ్యంలో కాకుండా వైరాగ్య వనంలో విహరిస్తాడు. ఎవరు, ఈ షట్చక్రాలు దాటుకుని సహస్రార స్థితిలో ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడు అలా వైరాగ్య వనంలో విహరిస్తాడు అని చెప్తున్నారు. కదంబం అంటే కడిమి చెట్టు. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. కదంబ చెట్టు అనమాట. కదంబం యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ కదంబం చెట్టు అనేది, ఆ చెట్టు యొక్క పరిసరాల్లో ఎక్కడ కూర్చున్నా సాధన చేస్తూ ఉంటే అతి త్వరగా అంతర్ముఖం అవడానికి కావలసిన ఆ శక్తి ఉంటుంది ఆ చెట్టు యొక్క ఫ్లేవర్. అంటే ఆ పువ్వు గాని, చెట్టు గాని, ఆ చెట్టు యొక్క పరిసరాలు ఎక్కడ కూర్చున్నా సరే తొందరగా అమనస్క స్థితి కలుగుతుంది. అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలుగుతాం. అలాగే ఈ యొక్క ఇదేంటంటే, ఎక్కువ బయట కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసేస్తున్న, ఆక్సిజన్ బాగా ఎక్కువ ఇస్తుంది అనమాట అది, ఈ కదంబ చెట్టు. ఇది ప్రాక్టికల్ బయట శాస్త్రీయ పరంగా జరిగేది. కానీ ఆధ్యాత్మిక పరంగా చేస్తే మాత్రం మనకి తొందరగా మనోశూన్యత లభిస్తుంది. అందుకని మనకి అక్కడక్కడ గుళ్ళల్లోనూ చాలా చక్కగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద కూర్చుని, త్రిపురాంతకం అని ఇక్కడ ఒకటి ఉందండి, ఆ ఊరు వెళితే అన్ని చుట్టూ చెట్లే ఉంటాయి. అక్కడక్కడ ఉన్నాయిలేండి, మన కడతాల్లో కూడా వేశారు కానీ అంత వేపుగా రాలేదు అవి. సో అట్లా ఆ యొక్క చెట్ల ప్రభావం ఏంటంటే తొందరగా అమనస్క స్థితికి తీసుకెళ్తుంది అని చెప్తారు. అట్లానే మెదడులో మనకు పిజ్జా అంటే మజ్జ అంటే లోపల ఉంటుంది కదా, ఎముకల్లోను అన్నిట్లో ఉంటుంది కదా, దాన్ని మజ్జ అంటారు. అది పీనేల్ గ్లాండ్ నుండి క్రమక్రమంగా సాంద్రత పొందుతూ వెన్నుపాము ద్వారా శుక్రధాతువుగా మారి కింద లింగస్థానంలో చేరుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ సాధన ద్వారా మన ఆ యొక్క ఆ ఆ లోపల ఉన్న ఆ లోపల ఉన్న ఆ శక్తి అనేది షట్చక్రాల గుండా దాటి ఆ మెదడులో మజ్జ అనే దానికి చేరి, అక్కడ పీనేల్ అంటే దీనికి వెనకాలుగానే ఉంటాయి పీనేల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అని ఉంటాయి కదా. సో ఆ గ్రంథుల్లో అవి యాక్టివేట్ అవుతాయి. మామూలుగా సాధన చేయని వాళ్ళకి అవి అలా ఉండిపోతాయి, అది పెద్దగా ఏం పనిచేయవు. కానీ ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఆ సాధన ద్వారా ఆ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి కొంచెం ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయంట. ఆ ద్రవం చక్కగా కిందకి సాగుతూ మన వెన్నుపాము ద్వారా కిందకు చేరుతుంది. దాన్ని ఏమంటారంటే శుక్రధాతువు అంటారనమాట. ఇది సాధనలో వచ్చే ఒకనొక అనుభవం, అంటే పొందుతారు కూడా. మనకి చాలా సాధన వచ్చినప్పుడు ఇవన్నీ పొందుతాం. అలాగే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని, ఆ శుక్రధాతువే పైనుంచి వచ్చిన ఆ శుక్రధాతువే కిందకి చేరి లింగస్థానం చేరి అదే జీవరసంగా మారి సుధాసాగర్ అంటే అమృతంగా వస్తుంది అనమాట. అంటే మెదడు కేంద్ర భాగంలో ఉన్న పీనేల్ గ్లాండే మనోన్మణి. సుధాసాగర మధ్యస్థ అంటే మన లోపల ఉన్న ఆ పీనేల్ గ్లాండ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో చక్కగా ఆ యొక్క శుక్రధాతువు అనేది కింద జరుగుతుంది. అంతేకాకుండా ఆ అమనస్క స్థితిలో, అంటే ఆ మనోన్మణి అంటే మనకి ఆ ఆ దివ్యత్వంలో మనకు ఆత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇది ఎవరు చెప్పారు? హయగ్రీవులు గారి వాచ. హయగ్రీవులు వారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. హయగ్రీవులు వారు అంటే గ్రంథ రచన చేసిన వారు. సో ఇదంతా సాధకుడు అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు, తీవ్రతరమైన సాధన జరిగినప్పుడు జరిగే ఒకానొక ప్రక్రియ ఇది. అలాగే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిచ్ఛా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. అంటే ఇక్కడ బండ సైన్య
ముందాక చెప్పుకున్న మొట్టమొదటి బండ సైన్యం అంటే మన చుట్టూ ఆవరించిన అజ్ఞానం అని చెప్పేసి. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనేక జన్మల కర్మల సంశయముగా మానవుడికి ఈ యాతనామైన శరీరం తెచ్చుకుంటున్నాం. మనం చేసిన కర్మల ఫలితమే కదా ఇప్పుడున్న శరీరం వచ్చింది. సో ఇది ఈ లభించింది ఈ శరీరం. కాబట్టి దీనికి గల ప్రాథమికమైన కారణాలు ఏంటి? మనస్సు వల్ల కలిగే ఆకలి దప్పులు మరియు మానవమానాలు. అంటే ఈ ఈ వీటి వల్ల మనకి మనం చేసే కర్మలు బట్టి మనకి ఈ జన్మ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనసు నిరంతరం ఏం చేస్తుంది? వ్యధలను పుట్టిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఎంత ఉన్నా ఏదో ఒక లోటు కనపడుతూనే ఉంటుంది కదండి. ఇది పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, అలా వస్తూనే ఉంటాయి. సో వ్యధలను పుట్టిస్తూ ప్రతి ఒక్కరితో విభేదిస్తూ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏది? మనస్సు. మనసు మనం చెప్పినట్టు వింటుందా? ఎప్పుడు ఏదో ఒకటి పోరాడుతూనే ఉంటుంది. చెప్పిన దానికి సరిగ్గా వినదు కదా. తన ఇష్టం వచ్చినట్టు తను ప్రవర్తిస్తూ ఉంటది కదా. సో కాబట్టి నిరంతరము ఆ మనసు వ్యధలను పుట్టిస్తూ ఉంటదంటే ఏదో ఒక కోణంలో అదో ఇదో అని అటు ఇటు పోనిస్తూ మనసు సంచలనం చేస్తూ ఉంటది కదా. కాబట్టి ఏదో ఒకటి విభేదిస్తూ ఉంటుంది. ఇది కాదనో అది కావాలనో ఇట్లా నిశ్చలంగా ఉండదు. సో అలా విభేదిస్తూ తన ఉనికిని చాటుకోవాలంటే మనసు యొక్క ఉనికిని చాటుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది మనసు. కాబట్టి ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుంది? జయాపజయాలు జరుగుతాయి. ఒక్కొక్కసారి లొంగిపోతూ ఉంటాం, ఆ మనసుకే మనం లొంగిపోతూ ఉంటాం, ఆ మనసు పై చేయి అవుతుంది. ఒక్కొక్కసారి మనమే పై చేయి అవుతాం, మనసు లొంగిపోతూ ఉంటది. ఇది మనకి జరుగుతూనే ఉంటది. అప్పుడప్పుడు మనసుకి మనం లొంగటమా, మనసుకి మనమే మనసుకు లొంగటమా, మనసుకు మనం లొంగటమా అన్నది ఈ రెండు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. సాధన ద్వారా జరుగుతున్నప్పుడు మనసును మన అధీనంలో తెచ్చుకునే ప్రయత్నం వస్తుంది. ఈ యొక్క శ్వాసానుసంధానం ద్వారా మనసును అధిగమించే స్థితిని మనం తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ మీరు పొందే ఉంటారు అందరూను. కాబట్టి కాబట్టి ఇది ఈ మనసే మనకు సుఖ దుఃఖాలు, మానవమానాలు, ఆకలి దప్పులు పొందేదంతా మనస్సే పొందుతుంది. ఏంటి? ఆకలి దప్పులు దేనివల్ల? మనసు ఉండబట్టే ఆకలి వేస్తుంది, దాహం వేస్తుందని చెప్తున్నాం. లేదా మనసు ఉండబట్టే మానవం అవమానం అని పొందుతాం, మనసు ఉండబట్టే సుఖము దుఃఖం అంటున్నాం. కాబట్టి ఈ మూడు ఏది అనుభవిస్తుంది? మనసు అనుభవిస్తూ ఉంటుంది. శరీరం అనుభవించవచ్చు, కానీ కారణం ముందర మనసు అనుభవిస్తేనే శరీరం దాకా వెళుతుంది. ఏ రోగమైనా ఏదైనా సరే మనసుకు తగిలినాకే మీ శరీరానికి ప్రాకుతుంది, కానీ ముందర శరీరానికి రాదండి. సో కాబట్టి ఈ మనసే అన్నిటికీ మూల కారణం. కాబట్టి ఈ షడూర్ములలో ఏది? మానవమానములు, ఆకలి దప్పులు, సుఖ దుఃఖాలు అని ఈ మూడు రెండు ఆరుని ఏమంటారు? షడూర్ములు అంటారు. 6 రకాలు. కాబట్టి ఈ రకాల్లో ఈ షడూర్ములలో అంటే ఈ ఆకలి దప్పుల్లో కావచ్చు, మానవమానాల్లో కావచ్చు, సుఖ దుఃఖాల్లో కావచ్చు, ఒక్కొక్కసారి హెచ్చుగా ఉంటాం, ఒక్కొక్కసారి తగ్గిపోతూ ఉంటాయి. కొన్నాళ్ళు బాగానే ఉంటాం, మళ్ళీ కొన్నాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ కుంగిపోతూ ఉంటాం. ఇవన్నీ హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి ప్రతి మానవుడి యొక్క జీవితాల్లో కూడా. కాబట్టి ఈ స్థాయిలో అనుభవించే శరీరాన్ని ఏమన్నారంటే, సో ఇట్లా హెచ్చు తగ్గుల్లో అనుభవించే శరీరాన్ని మనసుని ఏమన్నారంటే మన సనాతన ఋషులు భండము అన్నారు. ఏమన్నారు? బండ సైన్య వదోద్యుక్త అన్నారు కదా. సో భండము అన్నారు. అంటే హెచ్చు తగ్గులతో అనుభవించే ఈ శరీరం ఏదైతే ఉందో దాన్ని భండము అన్నారు, లేదా బండాసురుడు అన్నారు. ఈ బండాసురుడు ఒక అజ్ఞాని, అహంభావి. సో అంటే నేను వేరు సకలం వేరు, నేను వేరు సకలం వేరు అనే భేద భావన ఉన్నవాడే బండాసురుడు. కాబట్టి అతడికి గల అజ్ఞాన అహంకారాల వల్ల, సో ఈ అజ్ఞానం ఏదైతే ఉందో అహంకారం వల్ల ఏం పుట్టియండి? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనే 6 అరిషడ్ వర్గాలు చక్కగా వచ్చినాయి. అందుకనే భండ సైన్య, ఈ భండుడు అనే అజ్ఞానికి 6 లక్షణాలు వచ్చినాయి. ఏమిటి 6 లక్షణాలు? 6 ప్రవృత్తులు, అరిషడ్ వర్గాలు అనే ప్రవృత్తులు వచ్చినాయి. అదే అతనికి సైన్యం. అంటే మనకే సైన్యం. మనకి అజ్ఞానంతో కూడుకున్నప్పుడు ఈ 6 అరిషడ్ వర్గాలతో కూడుకునే ఉంటాం కదా. సో ఈ 6 అరిషడ్ వర్గాలే మనకి సైన్యము, బండ సైన్యము అంటారు. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చక అంటే ఇక్కడ నిత్య పరాక్రమం అంటే అనేక జన్మలుగా ఈ బండాసురుడు వల్ల బాధింపబడుతున్న జీవుడు. మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం చెప్పాం కదండి, కొన్ని వందల జన్మలు తీసుకుంటాం. ఎన్నో జన్మల్లో అనుభవాన్ని పొందుతూనే మన కర్మలు చేస్తూనే మనం వస్తూ ఉంటున్నాం కదా. సో ఎప్పుడో ఒకప్పుడు ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇది వద్దు, ఇక ఈ జనన మరణాలు వద్దు అని ఒక విముక్తి కావాలని కోరుకుంటాడు ఆ జీవుడు. ఆ కోరుకుంటాడే ఆ సంకల్పమే, అలాంటి కోరుకోవడం అనేది రావటమే ఇందా చెప్పుకున్నాం. ఆ కోరుకోవటం రావటం అనేది నిజమైన ఆధ్యాత్మిక అంకురం అని చెప్పాను. అంకురం అంటే అప్పుడు బీజం ఉత్పత్తి అయింది. అంటే ఎన్నో జన్మల అనుభవాల తర్వాత ఈ జన్మ తీసుకోవడం, రావటం, పోవటం ఇదేనా అనిపిస్తూ ఉంటది ఈ కొన్ని జన్మల తర్వాత. అలా అయిన వాళ్ళం కాబట్టి ఈ రోజున ఈ యొక్క
ప్లాట్ఫామ్ కానీ పత్రిజీ శిష్యులుగా ఉండడానికి కారణం ఏంటంటే మన ఎన్నో జన్మల సంస్కారమే మనకు ఆలోచన పుట్టించింది. కాబట్టి ఆ ఆలోచన పుట్టడం వల్ల ఏం జరిగిందంటే దానికి కావలసిన అనుగుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దానికి అనుగుణమైన గురువు దొరుకుతాడు ఏదో ఒక సంకల్పం ద్వారా. మీకు ఎప్పుడైతే ఆ యొక్క ప్రశ్నలు ఉదయించినాయో, ఎప్పుడైతే మీలో ఆ తపన మొదలైందో, ఎప్పుడైతే మనకి ఇదేనా జన్మ, ఇది కాదు ఏదో ఉందని తెలుసుకోవాలని అన్వేషణ మొదలైందో, ఆ ఆత్మ అన్వేషణకి మార్గం ఒక గురువు దొరుకుతాడు. అదే ఆ సంకల్పం గురు సన్నిధి. ఆ గురు సన్నిధి ద్వారా మనకి ధ్యాన యోగ సాధన ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే గురువు దగ్గర చేరామో అప్పుడు ధ్యానం అనేది అభ్యసిస్తున్నాం కదా. సో అలా సాధన ప్రాప్తిస్తుంది. అయితే తీవ్ర యోగ సాధన ద్వారా, మనం చేసుకునే యోగ సాధన ద్వారా గురువు ఇస్తాడు చేయమని, కానీ చేసుకునేది మనమే కదా. ఎంత బాగా చేస్తాము, ఎంత తీవ్రంగా చేస్తాం అనేది మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టే ఉంటుంది, మన యొక్క ఉత్సాహాన్ని బట్టి, మన యొక్క భావన బట్టే ఉంటుంది. ఎప్పుడైతే అలా తీవ్రంగా తపస్సు సాధన ధ్యానం చేస్తూ ఉంటే ఆ శక్తి జాగృతమయ్యి కర్మబంధాల కారణమైన ఈ అరిషడ్వర్గాలు ఉన్నాయి కదా, కర్మబంధానికి కారణం అరిషడ్వర్గాలు అనే బండ సైన్యము చెప్పుకున్నాం కదా, బండ సైన్యం అని, అది వధించబడుతుంది. అంటే నీ తీవ్ర తపస్సాధన వల్ల, నీ తీవ్ర సాధన వల్ల, శ్వాసానుసంధానం ద్వారా సాధన వల్ల ఆ యొక్క నీ శక్తి, విశ్వశక్తి నీలో ఎంతైతే ప్రవహిస్తుందో, ఎంతైతే నీలో ఆ విశ్వశక్తి మీ సమస్త నాడీ మండలాన్ని, కణజాలాన్ని, అణువును కూడా శక్తివంతం చేసినప్పుడు ఆ విశ్వశక్తితో తద్వారా ఆ యొక్క శరీరము, మనసు, ఆత్మ కూడా చైతన్యవంతమవుతుంది. తద్వారా ఏమవుతుంది, ఈ అరిషడ్ వర్గాలన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. అందుకనే ధ్యానానికి వచ్చిన తర్వాత మాకు కోపం తగ్గిపోయిందండి, ధ్యానానికి వచ్చిన తర్వాత అదే అయిందండి, ఇదే చెప్తూ ఉంటారు కదా. కోపం తగ్గిపోయిందని ఎంతో మంది చెప్తూ ఉంటారు. మనసు నా మాట వింటుందంటే నేను అన్నిటికీ వెళ్ళిపోవటం లేదు, లేకపోతే మనసు నిగ్రహించుకుంటున్నాను. ఎలా జరుగుతుంది అదంతా? ఏం మాయలేదు, చక్కటి శాస్త్రీయ పద్ధతిలో చెప్పారు. ఆ శ్వాసానుసంధానం ఎప్పుడైతే తీసుకుంటున్నావో ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో, డివైన్ ఎనర్జీ అనేది ఏదైతే నీ లోపల ప్రవేశిస్తుందో, తద్వారా నీ లోపల సమస్త నాడీ మండలం కూడా డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు నీ లోపల ఉన్న సరికాని వ్యవస్థ అంతా కూడా, సరికాని ఆలోచనలు, సరికాని పనులు అన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మీ ప్రయత్నం లేకుండానే. సో ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోతుంటే ఇంకేముంది, మీ సైన్యం, ఆ బండ సైన్యం అంతా వెళ్ళిపోతుందిగా మిమ్మల్ని వదిలేసి. అది చెప్తున్నారన్నమాట. ఆ బండ సైన్యం అంతా వధించబడుతుంది. యోగ సాధన చేస్తున్నంత కాలము శక్తి, చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తారో, యోగ సాధన చేస్తున్నంత కాలము శక్తి అనుక్షణము రాగద్వేషాలను నశింప చేయడానికి, ఉత్సాహపడుతూ జయం సాధించడానికి, మనకి జయం సాధించడానికి అనుక్షణము తప్పిస్తూ ఉంటుందంట. ఎవరండి? ఆ విశ్వశక్తి. సాధకుడు సాధన చేస్తూ ఉంటే మన లోపల రాగద్వేషాలను, భయాందోళనని తగ్గించడానికి, నశింప చేయడానికి ఉత్సాహపడుతూ ఉంటుందంట. ఏది? మనలో ఉన్న విశ్వశక్తి. అలా ఉంటూ సాధించి ఆ బండాసుని యొక్క కర్మబంధాలన్నీ చెరసాల నుంచి విడిపించేసినట్టు ఆ జీవుణ్ణి విముక్తి చేయాలని నిరీక్షిస్తూ ఉంటుందంట. ఏది? ఆ విశ్వశక్తి. కాస్త మనం ధ్యానం చేయడం మొదలు పెడితే, కొంచెం ధ్యానం చేయడం మొదలు పెడితే మనకు ఆ శక్తి ప్రవాహం ప్రవేశించి మనలో ఉన్న సరికాని వ్యవస్థనంతా తోలిపారేసి, ఎప్పుడు చేస్తాడా వీడు, ఎప్పుడు సరిగ్గా ఉంటాడా, ఎప్పుడు తపనతో ఉంటాడా అని చెప్పి చూస్తూ ఉంటుందంట. అది అలా చూస్తూ నిరీక్షిస్తూ ఉంటది. మనం చెయ్యడమే తరువాయి. అందుకని భగవానుడు ఏం చెప్తాడు, సాయినాథుడు, ఒక అడుగు నువ్వు వేస్తే నేను 10 అడుగులు నీ వెనకాల వస్తానని చెప్తాడు సాయినాథుడు. ఇదే సంగతి. నువ్వు చేయడం మొదలు పెడితే, కొంతకాలం నువ్వు చేయడం మొదలు పెడితే నీకు అనుగుణంగా ఆ లోపల ఉన్న శక్తి నిరీక్షిస్తూ ఉంటది. ఏంటి నిరీక్షించడం అంటే మాట్లాడి, తనలో ఉన్న ప్రాణశక్తి, తనలో ఉన్న ఆత్మ చైతన్యము, తనలో ఉన్న ఆదిశక్తి ఈ బిడ్డ ఎప్పుడు తన నుండి కాపాడుకుంటాడా, ఎప్పుడు తన అరిషడ్ వర్గాన్ని దూరంగా ఉంటాడా అని ప్రయత్నం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటది. చెయ్యడం మొదలు పెట్టాడు అనుకోండి, చక్కగా ఆ శక్తి మనకు అనుకూలంగా, అనుసంధానంగా మారిపోతుందంట. అది నిరీక్షణ. మన లోపల ఉన్న శక్తి నిరీక్షణ చేస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. మనం నిరీక్షణ చేయాలి, అలా కాదు. ఇప్పుడు ఆవిడ నిరీక్షణ చేస్తుంది, లోపల ఆదిశక్తిగా ఉన్న ఆ ప్రాణశక్తి నిరీక్షణ చేస్తుంది. వీడు ఎప్పుడు తప్పుకుంటాడా వీటి నిండి అని, తొందరగా వీడు ప్రయాణం చేస్తూ ఉంటే మనం కాస్త సహాయం అందిద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే మనలో ఉన్న విశ్వశక్తి. అది గొప్పతనం, ఆ యొక్క దైవం యొక్క గొప్పతనం. దైవం అంటే ఎక్కడో లేదు, లోపల ఉన్న దైవం. సాక్షాత్తు సాయినాథుడు కానీ ఎవరు చెప్పినా అవే చెప్తారు కదా. మనం ఒక అడుగేస్తే 10 అడుగులు మనం ముందుకు నడిపిస్తారు. ఇక్కడ కూడా అంతే, శ్వాసతో అనుసంధానమై కొంత సాధన చేస్తే నీ లోపల ఆ మార్పు మనకి, ఎప్పుడైతే ఆ రుచి మరిగామో, ఆ చిన్న టేస్ట్ అనేది మనకు తగిలిందంటే ఇంకా వదలం.
ఆ వదలకుండా ఉండటం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు మనకు శక్తి చాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన వెంటనే నిరీక్షణ చేస్తూ ఉంటుంది. ఆ నిరీక్షణ అనే పదం నాకు చాలా నచ్చుద్ది. అంటే మనం చేయాల్సిన నిరీక్షణ లోపల ఉన్న శక్తి నిరీక్షణ చేస్తుంది. అది గొప్పతనం, ఆదిశక్తి యొక్క గొప్పతనం, ప్రాణశక్తి యొక్క గొప్పతనం. ఓకే, అయిపోయింది టైం. ఓకే మేడం, 3 నామాలకు అలా చూస్తూ ఉండగానే మీరు అప్పటికే అంత స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా గంట సరిపోలేదు. మాకు ఇవన్నీ తెలుసుకోవాలని ఉన్నా కూడా సమయాభావం వల్ల ఈ కొంచెంలోనే పత్రిజీ గారు అన్నట్టు శ్రీమాత అనే దాంట్లోనే మొత్తం ఇక్కడ అంతా చాలు. ఉండిపోయింది అన్నట్టు అలా అలా మనం అనుకొని తృప్తి చెందాలా. కానీ చెప్పుకుంటా పోతూ ఉంటే ఎంత టైం అయినా కానీ అద్భుతంగా ఉంది. ఆ బండాసురుణ్ణి లోపలున్న ఆ బండాసురుని అరిషడ్ వర్గాలను జయించుకుంటూ అమ్మవారు లోపల ఆల్రెడీ రెడీగా ఉంది. విశ్వమంతా వ్యాపించిన అమ్మవారు మన శరీరం అంతా ఉంది. అయితే దానిలో ఉన్న ఆ బండాసురుని నువ్వు శ్వాస అనే ధ్యాస ద్వారా లోపలికి పంపించినావంటే చాలా అవన్నీ నేను పంపించేస్తాను బయటికి అని రెడీగా ఉంది. ప్రతి నామానికి శ్రీమాత, శ్రీ మహాలక్ష్మి, శ్రీమత్ సింహాసనం ఎంత అద్భుతంగా ఉందో వర్ణన, ఆ వివరణ మన ధ్యానానికి సంబంధించి ఈ ఆధ్యాత్మిక దీనికి సంబంధించి చాలా అద్భుతంగా ఎంత చక్కగా వివరించారు అమ్మ మీరు. ఆ ప్రతి నామానికి సింహాసనము అంటే ఏమి, ఆ శ్రీమాత అంటే ఏమి, శ్రీ మహారాజ్ని అంటే ఏంటి, ఆ సింహాసనేశ్వరి అంటే మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది ఈ సింహాసనములో కూర్చొని ఉంది అనేసి ఎంత అద్భుతంగా చెప్పారు ఆ వివరణ. ఇంకా ఇంకా ఎంత ఇచ్చినా కూడా అది ఇంకా కోలుకోవాలనే ఉంటుంది అంటాం కదా, అలా ఉంది. థ్యాంక్ ఏదైనా మీరు అన్నట్టు ఒక్క మాట అది మాత్రం చాలు. ఒక్క శ్రీమాత అనే ఒక్క ఒక్క యూ. నామం తెలుసుకుని గట్టిగా మీరుంటే ఆ కుండలిని శక్తే మన నడిపిస్తుంది, ఆ చైతన్యము మన నడిపిస్తుంది. అదే నారాయణ స్వరూపిణి, అదే ఆదిశక్తి, అదే విశ్వశక్తి, అదే శివుడు. అన్నిటికీ అదే మూలం, అదే మహా చైతన్యం, మూల చైతన్యం, ఏ పేరు పెట్టుకున్నా అదే. అది మన లోపల ఉంది, అది నడిపిస్తుంది. జస్ట్ అలా మనం వెళ్ళామంటే చాలు, చక్కగా అది గుర్తుపెట్టుకోండి చాలు. ఎన్నో ఉన్నాయి, 183 శ్లోకాలు, 1000 నామాలు. ఒకసారి అవుతుందండి. జస్ట్ రుచి అనమాట, ఇది జస్ట్ రుచి, ఒక చిన్న డ్రాప్ అంతే. అంతే. థ్యాంక్ యూ. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మాకు వివరించారు. ఇక అనంత కోటి ఆత్మ నమస్కారాలమ్మ. మీ సెషన్ మాకు అందించినందుకు ముందు ముందు కూడా మాకు ఈ సెషన్స్ అందించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎలాగే ఆ, మాస్టర్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా మేడం గారి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి, ఆల్రెడీ కొంతమంది హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అలీ అలీ అని ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు చక్కగా హ్యాండ్ రైజ్ చేసి. అన్మ్యూట్ చేసుకోండి సార్ యాదగిరి గారు. నమస్కారము. నమస్తే అండి. సాక్షాత్తు అంటే అమ్మవారి లాగానే మీరు వచ్చి చెప్పినట్టు అంత అద్భుతంగా చెప్పారు మేడం. సహస్రనామాలు వింటున్నాం ప్రతిరోజు, కానీ దానిలో ఎంత అర్థం ఉందన్న విషయం ఇలాంటి మహనీయుల ద్వారా తెలుసుకోవడం ఎంత అదృష్టం. ఇలాంటి మంచి అవకాశాన్ని ఆ ఈ ఫౌండేషన్ స్థాపించిన రంగనాథ్ సార్కు, ఈ లలితా మేడంకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అదృష్టం రాదు. మీ మీ ఒక ఇంత మంచి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి, మామూలుగా రాదు. చాలా అద్భుతం చెప్పారు మేడం. ప్రతి ఒక్కటి అంటే మన లోపలనే అంటే ఎంత చైతన్యం ఉంది, అది ధ్యానం ద్వారా దాన్ని అటాచ్ చేస్తూ ధ్యానం చేస్తే మన లోపల చెడు లక్షణాలు ఎలా అవుతాయి, మన లోపల అంటే లోపల మనం ఎంత ఇంకెప్పుడు నా వైపు వస్తాడు అని అన్నట్టుగా మన లోపల అమ్మవారు ఎట్లా ఉంటుందో అనేది విషయం ఇది ఇప్పుడు తెలుసుకున్నాం మేడం. సహస్రనామాలు వింటా ఉంటాం కానీ అర్థం తెలియదు కదా. అన్ని చక్రాల గురించి మన సహస్రనామాలు వింటా ఉంటాం, కానీ ఇంత జ్ఞానం తెలుసుకోవడం అంటే చాలా అద్భుతం మేడం. చాలా ధన్యవాదాలు. ఇవన్నీ కలిసి ఒక బుక్ ఉందండి, అది అమ్మ ఇది అమ్మ శ్రీ లలిత సహస్రనామ అద్వైతామృతము. 1000 నామాలకి ఇలా అన్ని మొత్తం రాశాను. మన అమ్మ దగ్గర దొరుకుతాయి కావాలంటే.
అది కావాలి మేడం, కావాలి. దాన్ని ఎక్కడ ఎక్కడ తీసుకోవాలనేది నాకు ఇక్కడే మన ఫోన్ నంబరు తెలుస్తా మేడం ఇస్తారు, ఇస్తే దానికి మీరు కాంటాక్ట్ చేస్తే పంపిస్తాం, ఓకే పోస్టర్లో మేడం. పంపిస్తాం. తప్పకుండా తీసుకుంటాను మేడం. ధన్యవాదాలు. ఆల్రెడీ ఇది సెకండ్ ఎడిషన్, ఆల్రెడీ ఒక ఎడిషన్ అయిపోయింది. మేడం. పాత్రి ఓకే. గారి పుణ్యమే, ఆయన ఆయన ప్రోద్బలమే, ఆయన స్ఫురణే ఇదంతా. అచ్చా. నాకు ఏమి చదువుకోలేదు, నాకు ఏ సంస్కృతం రాదు, ఏ భాష ఏది తెలియదు, కానీ అలా తీసుకెళ్ళింది మాత. అంతే. కరెక్ట్. అదే. శ్రీమాత్రే నమః మేడం. చాలా బాగా చెప్పారు. అసలు దళశాస్త్రం చదువుతాం కానీ ఇంత వివరం తెలియదు మాకు కూడా. కొన్ని కొన్ని తెలుస్తాయి కానీ ధ్యానం గురించి ఇటు దేవత గురించి అన్ని రకాలుగా బాగా చెప్పారు మంచిగా. ఇంకా మీది తొందరగా 10 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే. మరి అంతే కదా, నాకు చూసుకున్న అప్పుడే అయిపోయింది అని. అప్పుడే ఏమన్నా అయిపోయింది. అంతానికి 3 శ్లోకాలు అయినాయి, 3 శ్లోకాలు అయినాయి. 3 శ్లోకాలే చూసాం. బాగా చెప్పారు మేడం గారు. ఆ బుక్ ఎంత అండి మేడం గారు? 560 రూపీస్ మనకి, అంటే లోకల్ అయితే 60 రూపాయలు అవుద్ది, స్టేట్స్ దాటితే ఇంకెక్కువ అవుద్ది పోస్టల్ ఛార్జీ. 500. హైదరాబాద్ లోనే మీరు ఉండేది? లేదమ్మా, విజయవాడ. 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 సర్లేండి, పెట్టండి దాంట్లో ఫౌండేషన్ లో పెడితే నేను చెప్తానమ్మా, explain చేస్తాను. తీసుకుంటాం. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి మీకు ఇంత చక్కగా చెప్పినందుకు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. మళ్ళీ మళ్ళీ చెప్తా, అప్పుడప్పుడు రండి మేడం గారు, మాకు చెప్తా ఉందరు కానీ కొన్ని కొన్ని. మీరేమో 9కి పెట్టుకుంటే ఆ తర్వాత నాకు మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు మళ్ళీ 4:30కి 4:30కి ఇంకో జూమ్ క్లాసులు సెషన్ ఉంటాయి. ఉంటుంది. యాక్చువల్ గా మార్నింగ్ సెషన్ కి నేను తీసుకుని రావాలనుకున్నాను. అయితే అక్కడ కూడా ఒక సెషన్ ఉంటుంది కాబట్టి మేడం నైట్ సెషన్, అప్పటికి ఇంకా 3 నెలల తర్వాత మేడం అస్సలు అందుబాటులో ఉండదని ఈ నెలలోనే రిక్వెస్ట్ చేసుకోవడంతో ఒక క్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. వచ్చారు ఈ రోజు అయితే. ఇచ్చారండి, ఒక క్లాస్ అవును. ఇచ్చారు. చాలా అనిత గారు మాట్లాడండి. మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అనిత గారు మాట్లాడండి. అనిత. ఓకే, ఇంకా ఎవరు? శ్రీలక్ష్మి గారు, రవీంద్రరావు గారు, తొందరగా. అదేదో ఇంకొక ఛానల్కి వెళ్ళిపోయి వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటే నేను కూడా మెడిటేషన్ చేసాను. తీరమ్మ సార్ హిందీలో వస్తుంటే అప్పుడు చూసుకున్నాను మనది కాదు అని. మార్నింగ్ సెషన్ జాయిన్ అయినట్టున్నారు మీరు. కాదు కాదు, ఇప్పుడు నొక్కేనది మెడిటేషన్ చేస్తుంటే మనదే కామోస్ అనుకొని నేను మెడిటేషన్ చేసాను. తీరమ్మ చూస్తే అది హిందీలో చెప్తున్నారు. అయ్యో మనది కాదని మళ్ళీ నొక్కడికి 3 శ్లోకాలు విన్నాను. అదే ఆవిడ చెప్పిన షడ్ముర్ములు చెప్పారు కదా, సుఖ దుఃఖాలు మానాభిమానాలు, అక్కడి నుంచి విన్నాను. బాగుంది చెప్పినంత వరకు, అందుకే నోరెత్తలేదు. ఓకే ఓకే. అక్కడ ధ్యానం చేస్తూ ఉండిపోయాను, మందే అనుకున్నాను నేను అది. వాళ్ళు ఏం 9:30కి ధ్యానం మొదలు పెట్టేసారేంటి వీళ్ళు అని. అది మార్నింగ్ సెషన్ లింక్ జాయిన్ అయిపోయారు మీరు, అందువల్ల. మన మహాతర్ ఫౌండేషన్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ 4 సెషన్స్ ఉన్నాయి మేడం. అయ్య బాబాయ్, 4. అవునా? అన్ని మీరే చూస్తారా? లేదు మేడం, నాది తెలుగు మాత్రమే. తెలుగు రేటు అందులో 365 రోజులు అలా డైలీ చేయడం అంటే అమ్మాయి ఎంత నడిపించాలి వర్క్ మేడం, ఉంటుందో ఇంకా కదా ఉంది. అసలు. అవి నాకు తెలియదు మేడం. అది మెడిటేషన్ ప్రారంభించగా నేను మెడిటేషన్ ప్రారంభించాను. ఓహో, ఇవాళ 10తో క్లోజ్ చేసేస్తారు కామోస్ అని. అదేమో క్వార్టర్లెస్ 10 కదా అయిపోగానే హిందీలో మాట్లాడుతుంటే నేను స్టన్ అయితే ఇది మంది కాదు అని. అప్పటికే ఈవిడది 3 ఇవి విన్నాను, షడ్మురులు చెప్పారు కదా, అదే అదే అదే. బండ సైన్య వదోజుక్త శక్తి మంచి టాపిక్ విక్రమహర్షిత అని. వచ్చేసారు మీరు, మంచి టాపిక్. అది విన్నాను. రైట్ రైట్. చాలా బాగుంది సుభాషిణి మేడం, గారు. చాలా బాగుంది. ఓకే అండి. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, త్వరగా అన్మ్యూట్ చేసుకోవాలి. నమస్తే మేడం. నమస్తే. చాలా చక్కగా చెప్పారు మేడం, చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలి మేడం. మీరు ఇవాళ ఒక 2 శ్లోకాలు మాత్రమే ఆల్రెడీ పుస్తకం ఉంది. తర్వాత ఈ మధ్య మనకి ధ్యాన జగత్తు వాళ్ళు ఛానల్ చేశారు కదా,
కేశవరాజు గారు. దానిలో కూడా కంటిన్యూ చెప్పాను అవును, 110 రోజులు. అన్ని శ్లోకాలకు వివరణ ఇవ్వడం లేదు, జరిగింది. నాకు వీడియో నా ఉందా ఛానల్ మేడం ఉంది, అది? పద్మాజక్క అది ఛానల్ ఉంది. వీడియో అందులో ఉందా కూడా మేడం? ఉన్నాయండి, వీడియో యూట్యూబ్ లో ఉందా? ఉంది, యూట్యూబ్ లో ఉంది. యూట్యూబ్ లో ఉన్నాయి. మేడం గారి ఓకే. పేరు టైప్ చేసి లలితా ఏమని కొట్టాలి? సహస్రనామం జ్ఞాన జగత. అది కాదు, నా ఛానల్ అయినా కొట్టేయచ్చాడు, పద్మాజక్క అని. అవును, మేడం గారి ఛానల్. ఆహాహా. దానిలో అన్ని ఓకే యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఉన్నాయి. పతంజలి సూత్రాల గురించి అన్ని మొత్తం ఒక 1000 ఓకే వీడియోలు ఉన్నాయి. ఓకే, బాగా చెప్పారు. పడుకునేటప్పుడు ఓకే వింటే మేడం. కాస్త శుభ్రంగా పట్టును పడుతుంది. అవును, హ్యాపీగా ఏ గొడవ ఉండదు. అప్పుడు పెట్టుకుంటే అన్ని అర్థమవుతాయి, వినబడి అందుకే ఈ టైం వింటాము. సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు వీళ్ళు. మంచి నిద్రపోవచ్చు అని. అది యోగ నిద్ర అవుతుంది కదా మేడం. అదే అదే. ఆ, ఓకే, ఇంకా బాగుంది. రవీంద్రరావు సార్ గారు త్వరగా మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే అండి. అతి కొద్ది సమయంలో చక్కగా ఈ యొక్క లలితా సహస్రనామాలకి చాలా అర్థాలు బాగా వివరించారు మేడం. ఒక స్త్రీ అనే పదానికే అన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి ఈరోజు తెలుసుకున్నాం మేడం గారు. స్త్రీ అనే పదానికే దాదాపు మీరు 10 అర్థాల దాకా చెప్పారు మేడం గారు. అవును. అట్లాగే లలిత అంటే లక్ష్యాన్ని నిప్తకాలంలో తరింప చేసేది. అది ఇంతవరకు మాకు తెలియదు మేడం. లలిత లలిత అనుకుంటున్నాం కానీ లక్ష్యాన్ని నిప్తకాలం తరింప చేసేది అనే అర్థం తెలియజేసాను. అట్లాగే బండాసుర వధ అనేది కానీ చాలా చక్కగా చెప్పారు మేడం. తక్కువ సమయం కాబట్టి చాలా చక్కగా సమయంలోనే నాకు ఒక 3 శ్లోకాలను వివరించడం జరిగింది. ఇలాంటి క్లాసులు ఇంకా ఇంకా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం గారు. ధన్యవాదాలు మేడం. తప్పకుండా ఖాళీ ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు వస్తాలేండి. అట్లాగే రాఘవయ్య సార్ గారు, సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. లలిత సహస్రనామాల గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంతకుముందు నేను చాగంటి కోటేశ్వర గారు చెప్పినప్పుడు ప్రతిదీ అర్థపూర్వకంగా అన్నీ విన్నాను. ఇది చక్కగా మనకి ధ్యానానికి అన్వయిస్తూ చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అవన్నీ ఏంటంటే కొంచెం ద్వైతపరంగా ఉంటాయి. మనకేంటంటే అవును మేడం. ఇంటర్నల్. అవును మేడం. అసలు ఆ 24 శ్లోకాలు ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాం, ఇంకా లోపల మనం ఉండిపోతాం. అవును మేడం. ధనలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నాము. త్వరగా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అమ్మవారి గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. లలితామాస్త మన స్త్రీ శక్తి గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ, మన స్నేహ మేడం గారు వీళ్ళెవరు కనెక్ట్ అవ్వలేదా? మర్చిపోయింటారమ్మా, వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఓకే ఓకే, వస్తానన్నారు. అది వాళ్ళ పగలే వస్తా కదా. అన్నారు కదా, అవును, వస్తా అన్నారు కదా. ఫ్లైర్ పంపించినట్లేదు నేను. ఓ, మల్లిక వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఈ ఏదో నమస్కారం ప్రోగ్రామ్ ఉంది కదా, దానికోసం ప్రిపరేషన్స్ అన్ని. నేను వచ్చినప్పటి నుంచి వెతుకుతూ ఉన్నాను, కనపడలేదు. అవునవును, వచ్చేవాళ్ళు. లేకపోతే స్నేహ లక్ష్మి గారని వచ్చేవారు. అదే వస్తారని వెతుకుతాను, కరెక్టే. కనపడలేదు. ఓకే ఓకే మాస్టర్స్, చాలా అద్భుతంగా మాకు వివరించారమ్మా. ఇంతవరకు లలితా సహస్రనామం అంటేనే అమ్మవారి స్వరూపము అనుకునేదాన్ని, కానీ లలిత అనే పేరుకి మీరు వివరణ ఇవ్వడం జరిగింది. నా పేరుకి ఇంతవరకు నాకు కదా కదా, మరి నీకే బాగా పనికి వస్తుంది. ప్రత్యక్షంగా వివరణ నేను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. చూసా, నీ పేరు ఎంత గొప్పదో కదా మేడం, చాలా గొప్ప విషయం అది. పేర్లోనే కాదు మేడం, ఆవిడ ఇంతమంది చేస్తున్న సేవ కూడా అదనే అనుకోవాలి చెప్పాలంటే. ఈ రోజున ఈ ప్లాట్ఫామ్ మీదకి మనందరం వచ్చి ఇంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నట్టు వాళ్ళందరి కృషే కదా ఇది. కదా, కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మరి లలితాదేవి కాబట్టి ఆవిడ చేస్తుంది, ఆ శక్తి స్వరూపుడి కాబట్టి చేయిస్తున్నారు మేడం, అంతే. అదే మాట్లాడతారు, ఓపికగా మాట్లాడతారు, ఏది అడిగినా సమాధానం చెప్తారు, నవ్వుకుంటేనే. మళ్ళీ కోపం కూడా రాదు మేడం. అవును, కోపం వస్తే మాస్టర్లు కావమ్మా, బాగా నవ్వుతా మాట్లాడతారు అసలు. సరే మేడం గారికి ఇప్పుడు వాళ్ళు అలా ఉండబట్టి మాకు కూడా అది అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు అలా నవ్వుతూ మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా అలాగే ఎప్పుడు నవ్వుతూ హాయిగా మాట్లాడుతూ ఉండాలని, అదొక ఇన్స్పిరేషన్ గా. ఆ నవ్వే కావాలి, భగవంతుడు ఇచ్చిందే నవ్వు మనకి. హాయిగా బతుకుతూ హాయిగా ఆనందంగా వెళ్ళిపోవాలి, అంతే. 3 నాళ్ళ ముచ్చట, దీనికోసం ఎందుకు ముడుచు కూర్చోవాల్సిన అవసరాలు ఏమిటి, హ్యాపీగా ఉండాలి.
ఇంకా ఇంకా ఎంతో తెలుసుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో జ్ఞానాన్ని పొందాలి. మీరు ముందు ముందు మాకు ఇట్లే సెషన్స్ వీలైనప్పుడు అంతా ఇవ్వాలని ఒక 3 months తర్వాత వస్తాలండి. అప్పటి వరకు ఎలాగో రాలేను. అవును మేడం, బిజీగా ఉంటారు. తెలుసు కదా మీకు అది అంతా. అవును మేడం, చాలా రైట్ అద్భుతంగా అమ్మా. చేయాలని కోరుకుంటున్నాను. మీ సెషన్స్ ఇంకా ముందు జరగాలని. చక్కగా మీరు మాకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించారమ్మా. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. అందరూ కూడా మేడం గట్టిగా క్లాప్స్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ రైట్. మేడం, ఒక్కసారి రాఘవయ్య సార్తో మాట్లాడడానికి అవుతుందండి ఇందులో? లేదు, ఏమ్మా, ఆయన ఏం పదివేలు కావాలి? ఈ ఇప్పుడు చెయ్యి పడుకున్నారు. అంతా లాగుతుంది, ఆయన ఏదో ముద్రలు చెప్తారు కదా, అదేమైనా చెప్తారేమో అని. అవునా, మళ్ళీ చెప్పిస్తాలేండి. సరే. ఓకే.